ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా లక్షడిపేట మరియు దండేపల్లి మండలాల శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షడిపేట పట్టణంలోని గాంధీ చౌక్ నుండి శివాజీ చౌక్ కరీంనగర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథన్ వెరబెల్లి పాల్గొని యువతతో కలిసి ర్యాలీకి నాయకత్వం వహించారు. అనంతరం శివాజీ చౌక్ వద్ద ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి రఘునాథ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, శివాజీ ఉత్సవ సమితి సభ్యులు, యువకులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా దేశభక్తి నినాదాలతో ప్రాంతం మారుమోగింది. जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय, जय भवानी, जय भवानी, मातरम मातरम, जय शिवाजी, वीर शिवाजी, वीर शिवाजी, वीर शिवाजी, वीर शिवाजी। ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ దండపల్లి లక్షపేట ఆధ్వర్యంలో 3 సంవత్సరాల కింద ఇక్కడ కరీంనగర్ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేసి దాని తర్వాత గత 2 సంవత్సరాల నుంచి శివాజీ జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి తరలి వచ్చిన హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు రాజ్ కిరణ్ గారు, వారితో పాటు వచ్చిన యువకులంతా కూడా లక్షపేట్ దండపల్లి యువకులు, మా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా శివాజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. మనం అందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి జీవితంలో జరిగిన సంఘటనలు అనేక సంఘటనలు ఉన్నాయి. వాటి అన్నిటి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓపిక, సహనము, వ్యూహము, ధైర్యము, సాహసము, ఇవన్నిట్లో కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సిందే. వీటన్నిటితో పాటు మనము రేపు 2047కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా మన భారతదేశాన్ని తయారు చేయాలని వారు ఏదైతే పిలుపునిచ్చారో దాంట్లో మనం అందరం కూడా యువత భాగస్వామ్యం కావాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మన ధర్మం కొరకు, మన దేశం కొరకు అందరూ భాగస్వామ్యులు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ అందరికి కూడా దండపల్లి లక్షపేట ప్రజలకు అందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు.